దేవునికి స్తోత్రం. మరొకసారి ఈ ఎర్లీ డివోషన్ కార్యక్రమం కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? చిన్న ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తున్నాం. మా ప్రియ తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ నూతనమైన రోజును బట్టి నాయన ప్రభా, మరి పొడిగించిన మా ఆయుష్కాలాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, ఇది కేవలం నీ దయ, నీ కనికరం ప్రభువా. ఈ దినము కూడా మేము బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ దయ ప్రభువా. ఇందును బట్టి అంత మాత్రమే కాదు, కానీ ఈ ఉదయమే లేచి మీ సన్నిధిలో ఆరాధించాలనే మనసు నీ కుమారుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణము ద్వారా మాలోని ప్రతి దోషము క్షమించబడి పరిశుద్ధులమైన దాన్ని బట్టి ఇవ్వబడిన ఈ మనసును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని చదువుదాం. ఆదికాండము 2:21. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. చాలండి. అంటే మరలా నేను స్త్రీని దేవుడు ఎలాగూ ఆ మొదటి నరుడైన ప్రభు అయిన క్రీస్తుకి సిద్ధపాటు చేశాడు అనే విషయాలు పిల్లరా మరి ధ్యానం చేస్తున్నాం. ఆ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఎవరు ఆ నరుడు అంటే మన ప్రభు అయిన క్రీస్తు అనే విషయాలు మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:5 మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి నరుని కొరకు సిద్ధపరచబడిన స్త్రీ ఎవరు అని అంటే సంఘము అనే మాట మనము ఆ సంఘములో ఉన్నాం. యేసుక్రీస్తు రక్తములో మన పాపములన్నీ ఒప్పుకొని వాటన్నిటినీ వదిలిపెట్టి ఒక నూతనమైన జీవితాన్ని జీవిస్తున్న మనం అందరము ఆ సంఘములో ఉన్నాం. అనగా మనము ప్రభువైన క్రీస్తు ప్రక్కటెముకలో నుంచి వచ్చిన రక్తములో మనము నిర్మించబడ్డాం అనే విషయాన్ని తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దాని కొనసాగింపుగా మరి ఆయనకి కుడి పక్కన ఎడమ పక్కన ఆ దొంగలను మరి వాళ్ళు కూడా సిలువ వేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ పరిస్థితిలో కూడా ఆయన వేదనతో పడి ఒక ఆత్మను రక్షించుకున్నట్టుగా, అనగా ఒక ఆత్మను వేదనతో కన్నట్టుగా మనం చూస్తున్నాం. అతను ఎప్పుడు కూడా ఏ మీటింగ్కి వెళ్ళలేదు, ఏమి వినలేదు, కానీ ఆయన ఓర్పు, సహనాన్ని, ఆ క్షమాగుణాన్ని అన్నింటినీ చూశాడు. వెంటనే అతనికి మారు మనసు వచ్చింది. నిజమే, ఇతడు దేవుని కుమారుడు అని చెప్పి అతను కూడా నమ్మాడు. అందుకనే నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పి అడిగాడు. అంతే కాబట్టి అంటే ఈ వీడియో చేయడానికి, ఆడియో చేయడానికి కారణం ఏంటంటే ప్రభు ఆ పరిస్థితిలో కూడా, ఆ వేదనకరమైన పరిస్థితిలో కూడా ఒక ఆత్మను కన్నారు అనే భావాన్ని పిల్లగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే పరిస్థితిలో బైబిల్లో మరికొంతమంది తల్లులు వారి బిడ్డలను వేదనతో కంటూ చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్యాన్ని చదువుదాం. ఆదికాండము 35:16-18. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. ఎఫ్రతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను.
ప్రాణం పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యమీను అని పేరు పెట్టెను. చాలండి. రాహేలు తన కుమారుడికి బెనోని అని పేరు పెట్టిన దానికి బైబిల్ కింద ఆ మాట రాయబడింది, దుఃఖపుత్రుడు. దుఃఖపుత్రుడు. ఇది తన తల్లి చనిపోయింది. తనను మరణ బాధలో ఉంటూ కూడా తన గురించి ఆ పేరు పెట్టి చనిపోయినట్టుగా మనం వేదన పడి కన్నాను గనక నా దుఃఖపుత్రుడు అనే మాటను జ్ఞాపకం చేసింది. తాను వేదన పడుతూ నిజంగా ఆ సమయంలో రాహేలు తిరిగి ఆ పద్దనరాము నుంచి తిరిగి వస్తున్న ప్రయాణం అది. దారిలో ఏమీ ఉండదు. ఎంతటి భయంకరమైన పరిస్థితో అటువంటి పరిస్థితిలో మరి ఎందుకు ఆమె చనిపోయిందనే దానికి అది వేరే కారణాలు ఉన్నాయి. దాని గురించి వీలైతే మరొకసారి ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. కానీ ఈ సందర్భం మనం జ్ఞాపకం చేసుకునే విషయాలలో వేదన పడి తన కుమారుని కన్నది. అంటే ప్రభు అయిన క్రీస్తు వేదన పడి తన ప్రక్కన ఉన్న దొంగను కన్నట్టుగానే ఈరోజు పిల్లరా అదే పరిస్థితిలో రాహేలును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము కూడా దుఃఖపుత్రులమే. ఈ విషయాన్ని పిల్లరా మనము తేలిగ్గా తీసుకోవడానికి ఏమాత్రం వీలు లేదు. ప్రభును బాధ పెట్టాం మనం. ఇప్పుడు బెనోని తన చూసిన తర్వాత, తను కొంచెం ఎరిగిన తర్వాత తన తల్లి కనపట్టలేదు. తన తల్లి వేదన పడుతూ కన్నదే, ఇదిగో మీ అమ్మ నిన్ను కంటూ చచ్చిపోయిందిరా అని అన్నప్పుడు ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అయ్యో మా అమ్మ నన్ను కంటూ చనిపోయిందని చెప్పి తన జీవితాంతం ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుని, నన్ను కనడానికే మా అమ్మ చనిపోయింది అనే విషయాన్ని జ్ఞాపకం. ఇదేనో మనం మరొకసారి పిల్లరా, మనము దేవుని పిల్లలము. మనం ఊరికనే పిల్లరా ఈరోజు పరిశుద్ధులము కాలేదు. ఊరికనే పిల్లరా మనం క్రైస్తవులు అయిపోలేదు. పిల్లరా బాప్తిజం పొందినంత మాత్రాన పిల్లలు నువ్వు క్రైస్తవుడు అయిపోయినట్టు కాదండి. గుర్తుపెట్టుకోండి పిల్లరా. ఆయన శ్రమలను నీవు ఏ రీతిగా ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చావో దానికి కారణము పిల్లరా, ఒకప్పుడు చచ్చిన స్థితిలో ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 పౌలు గారు రాస్తున్నారు, ఇదిగో మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నాం. ఆ స్థితిలో ఉన్న మనలను మన ప్రభు అయిన క్రీస్తు ఆ శ్రమపడి వేదనపడి ఆయన కార్చిన విలువైన రక్తంలో పిల్లరా మనము బ్రతికించబడ్డాం. మనము మార్పు చెందాం. జాగ్రత్త, మరొకసారి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏదో అవసరతల కొరకు నువ్వు నమ్ముకున్నాను అని చెప్పి ఇక నమ్ముకున్నాము కాబట్టి ఇందులోనే ఉన్నాము అని అనుకుంటే ఎప్పటికప్పుడు జారిపోతావు. జాగ్రత్త. లేదు, అది కాదండి. అది నిజమైంది కాదండి. నువ్వు ఎప్పటికైనా పిల్లరా ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. మన పాపముల నిమిత్తము మన ప్రభు అయిన క్రీస్తు చనిపోయారు. ఆయన వేదనపడి చనిపోయాడు. వేదనపడి చనిపోయాడు. ఆ వేదనలో నుంచి, ఆ పాపములో పిల్లరా ఆ చిందించబడిన రక్తములో మాత్రమే మన దోషములన్నీ క్షమించబడ్డాయి. మన పాపములన్నీ క్షమించబడ్డాయి. ఇది మనం ఒప్పుకొని పిల్లరా మారుమనసు పొందాము, బాప్తిసం పొందుతున్నాము అని చెప్పి అనుకుంటాము తప్ప నిజంగా ఈ విషయాలన్నీ ప్రతిదినము జ్ఞాపకం చేసుకుని, ప్రతిదినము కూడా ఉదయాన్నే లేచిన వెంటనే దేవుని సన్నిధిలో పిల్లరా ఆయన ఆరాధన చేసే ప్రతిసారి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నిజంగా నిన్ను ఎంత బాధ పెట్టుంటానో కదా,
నిజంగా నేను ఎంత ఏడిపించుంటానో కదా ప్రభు. ఎన్ని సంవత్సరాలు నిన్ను బాధ పెట్టుంటానో ప్రభువా, ఎన్ని సంవత్సరాలు నిన్ను బాధ పెట్టుంటాను. తల్లి గర్భంలో ఏ బిడ్డ అయినా ఒక 9 నెలలు, వాస్తవానికి అటు ఇటు తిరగటానికి 6 నెలల నుంచి తిరుగుతారు. ఒక 6 నెలలు కడుపులో అది తనటం గుద్దటం జరుగుతూ ఉంటుంది. కానీ ఎన్ని సంవత్సరాలు మనం ఆయన గుద్దుంటాము, ఎన్ని సంవత్సరాలు ఆయన బాధ పెట్టుంటాము. ఈ దేవుడు నా దేవుడు కాదని చెప్పి ఎంత నికృష్టంగా ప్రియులరా ఆయన బాధించుంటాము. ఆయన నమ్ముకున్న వారిని ఇబ్బంది పెట్టుంటాము. ఈ పరిస్థితులు వెంటనే మర్చిపోవడానికి వీలు లేదు. మనలను వేదన పడి ఆయన కన్నాడు. నేను దుఃఖపుత్రుని. అందరూ కూడా ఒరే మీ అమ్మ నేను చచ్చిపోయినప్పుడు నిన్ను వేదన పడి నిన్ను కన్ని చనిపోయింది అని అన్నట్టుగానే మన ప్రభువు కూడా అలాగే చనిపోయి, ఆయన చనిపోతూ వీళ్ళరా మనల్ని కన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో పిల్లరా మనం ఎంతటి భక్తి ఎంత విశ్వాసంలో ఉన్నా ఇది ఎంత మాత్రం మర్చిపోకూడదని. ఎందుకంటే ఈ పరిస్థితులు మన మనసులో ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకమైనవి ఏమీ చేయటానికి మన హృదయం అంగీకరించదు. అది కాబట్టి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుని మన ప్రభు కొరకు వీళ్ళరా మనము చనిపోయే వరకు కూడా హృదయపూర్వకంగా పరిశుద్ధంగా పవిత్రంగా ఆయన సాక్షులుగా బ్రతకాలని కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా ప్రియ తండ్రి, పాపము చేసింది నేనైతే ఏ పాపం ఎరుగని నీ కుమారుని ప్రభువా నా కొరకు పాపముగా చేశావు. ప్రభువా నా కొరకు పాపముగా చేశావు. నన్ను పరలోకము చేర్చటానికి నాయనా నీ కుమారుని యొక్క ప్రభా రక్తమంతా నా కొరకు కారవోసావు. ప్రభువా కళ్ళు మూసుకుందాం. స్తోత్రము నాయన, స్తోత్రం. నా కోసమే నీ జీవితం శ్రమలతోనే గడిచింది. నా కోసమే నీ జీవితం శ్రమలతోనే గడిచింది. యేసుని గొప్ప త్యాగం, యేసుని గొప్ప త్యాగం వేరెవరు చేయనిది. అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా, నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా. పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను వేదన పడి కన్నావు ప్రభువా. నా ప్రియ తండ్రి, బెన్యామీనుని కన్నప్పుడు తన తల్లి చనిపోతూ కన్నది. నాయన నీవు కూడా ప్రభువా నీ కుమారుడైన క్రీస్తు నా కొరకు బలిగా అర్పించి ఈ దీన ఆత్మను ప్రభు రక్షించడం కొరకే నీవు చేసిన ఈ త్యాగమంతటిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా దయగల తండ్రి, మరొకసారి ఉదయకాల సమయంలో నాయనా ప్రభా నీ విస్తారమైన ప్రేమను జ్ఞాపకం చేసుకోవడానికి, నేను విలువ పెట్టి కొనబడిన వాడనని చెప్పి జ్ఞాపకం చేసుకోవడానికి, నేను సామాన్యమైన వాడును కాను అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభువా మీరు కృప చూపించినందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా మరొకసారి ఉదయకాల సమయంలో మా ప్రియుడులు ఎంతమంది అయితే
నాయన ఈ ఆరాధనలో ప్రభా నాతో పాటు ఏకీభవిస్తున్నారు తండ్రి, వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన, వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దయగల మా తండ్రి, మా ప్రియబిడ్డలందరూ నాయన ఇదిగో ఈ దినము ప్రభు వారు సిద్ధపడుతున్న ప్రతి పనుల కొరకు నాయన ప్రభు మీరు కనికరించండి, కృప చూపించండి. ఆరోగ్యం, బలమును, శక్తినిచ్చి ప్రభు ఎక్కడ కూడా అజ్ఞానుల వలె మన సమయాన్ని ప్రభు సద్వినియోగం కాకుండా నాయన సద్వినియోగం చేసుకోవడానికి ప్రభువా, జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తండ్రి నాయన మీరు సహాయం చేసి నడిపించండి, కృప చూపించండి నాయన. మా ప్రేమ నిజంగా వారి ప్రయాణాలన్నింటిలో మీరు సహాయం చేసి నడిపించండి. అలాగే చదువుకున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన వారి ప్రభు మరి చదువుతున్న చదువు, వారి ప్రయాస తండ్రి నాయన అది వ్యర్థము కాకున్నట్లుగా తండ్రి, అది వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటూ మీరు సహాయం చేసి నడిపించండి నాయన. కృప చూపించి రోజంతా ప్రభు నాయన నీ సన్నిధి, నీ కాపుదల అందరితో నడిపించి కృప చూపించి సహాయం దయచేయండి. మమ్మల్ని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మాన్యోన్య సహవాసం, శాంతి సమాధానం కలిసి ఆరాధించిన మనందరికను సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతోడు నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, ప్రవేశ రక్తమే ఇచ్చి, ప్రవేశ నామనకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం.